బ్రేకింగ్ చూస్తున్నాం. కొండా సురేఖ చిన్నారెడ్డిపై వేటుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. గతంలో ఇచ్చిన నోటీసులకు కొండా సురేఖ సరైన వివరణ ఇవ్వని కారణంగా వేటు వేయడానికి హైకమాండ్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఏ క్షణమైనా ఆదేశాలు ఇవ్వనున్నట్లుగా సమాచారం. కమిటీ నివేదిక ఆధారంగా ఇద్దరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కొండా సురేఖ చిన్నారెడ్డి వ్యవహారంపై ఏఐసీసీ నివేదిక తెచ్చిపెట్టుకుంది. దీంతో పార్టీకి నష్టం చేసే నేతలపై చర్యలు తప్పవని ఏఐసీసీ సంకేతాలు ఇచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఇప్పటికే పిసిసి క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదికపై తుది విచారణకు అయితే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా ఇప్పటికే అటు పిసిసి కమిటీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినటువంటి మల్లు రవి ఇచ్చినటువంటి నివేదికను అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇప్పటికే తుది నివేదికలు తెప్పించుకుంది. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత ఇటు మంత్రి కొండా సురేఖతో పాటు అటు చెన్నారెడ్డిపై కూడా వేటుకు రంగం సిద్ధమైనట్లే ఈ యొక్క రిపోర్టు అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు పార్టీకి ప్రభుత్వానికి నష్టం చేకూర్చేలా కొండా సురేఖ మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యుల వ్యవహారం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని తన కుటుంబ సభ్యులు 200 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎవరు అతను పరకాల ఎమ్మెల్యే టికెట్ నిర్ణయించడానికంటూ కూడా నేరుగా సంధించిన ప్రశ్నల పైన మాత్రం ఆ వేటుకు రంగం సిద్ధం చేసుకునే రిపోర్టు పిసిసి క్రమశిక్షణ కమిటీ ఇచ్చినట్లయితే మనకు తెలుస్తుంది. అయితే దీనిపైన ఇప్పటికే తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తనను ఆపాదించొద్దంటూ అటు పిసిసి క్రమశిక్షణ కమిటీకి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు మంత్రి కొండా సురేఖ లేఖ రాసింది. దీనిపైన నేరుగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మంగళూరులో కలిసి కూడా పూర్తి విషయాలు చెప్పింది. అయితే ఖర్గే కూడా పార్టీకి నష్టం కలిగించే పనులు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదు, మీ కూతురు చేసిన వ్యాఖ్యల పైన కూడా ఖచ్చితంగా క్షమాపణ ఉండాల్సిందే అంటూ కూడా చెప్పినట్లు తెలుస్తుంది. అయితే మంత్రి కొండా సురేఖ పైన నేరుగా చర్యలు తీసుకుంటారా, లేదంటే తన కుటుంబం కానీ ఆ కూతురు కానీ తన భర్త పైన వేటు వేస్తారా అనేది మాత్రము చూస్తున్నారు. ఎందుకంటే తన కూతురుకు అటు పార్టీ సభ్యత్వమే లేదంటూ నేరుగా అటు రాష్ట్ర కాంగ్రెస్ మహిళా నేతలే ఇప్పటికే చెప్పారు, ఆమె ఎవరు మాట్లాడడానికి అంటూ. కానీ అటు క్రమశిక్షణ కమిటీ మాత్రం లోతుగా అధ్యయనం చేసినప్పుడు అటు మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల పేరుతో నిర్వహించిన కార్యక్రమంలోనే ఈ వ్యాఖ్యలు చేసింది కాబట్టి ఖచ్చితంగా క్షమార్హం కాదు అంటూ కూడా అటు పిసిసి కమిటీ పూర్తిగా నిజ నిర్ధారణ తెలిసిన తర్వాతే పూర్తి ఆధారాలతో కూడినటువంటి వివరాలను నివేదికను అటు పిసిసి అధ్యక్షునికి ఇన్ఛార్జికి అటు సీఎం కు అందించినట్లయితే మనకు తెలుస్తుంది. ఇదే నివేదికను ఏఐసిసి కూడా పంపారు. కానీ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు కావచ్చు, రాజకీయ సమీకరణాలు కావచ్చు, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలకు సంబంధించి చూసినట్లయితే గెలిచిన ఏకైక బీసీ మహిళ, అందులో ఫైర్ బ్రాండ్ తెలంగాణ రాష్ట్రంలో ఆ కొండా సురేఖ కంటూ కొంత ఆ పూర్తి అనుభవము ఆ పేరు కూడా ఉన్న నేపథ్యంలో వారిపైన వేటు వేస్తే మరో కోణంలో నెగిటివ్ వెళ్లే అవకాశం ఉంది, ప్రతిపక్షాలకు ఆయుధంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక బీసీ నేతతో పాటు మరో ఓసీ నేత చిన్నారెడ్డిపై కూడా వేటు వేస్తే బ్యాలెన్స్ అయ్యే విధంగానే పిసిసి క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చినట్లు తెలుస్తుంది శ్రీజ. కానీ అటు కొండా సురేఖపై వేటు వేస్తారా, వేస్తే అటు ప్రభుత్వానికి పార్టీకి జరిగే నష్టం కావచ్చు, రాజకీయ సమీకరణాలు కావచ్చు, వారు తదుపరి తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి గలం కావచ్చు, మంత్రి పదవులు కాని వాళ్ళంతా కూడా అసమ్మతి గలం వినిపిస్తున్న నేపథ్యంలో వేటుకు ఎలాంటి రంగం సిద్ధం చేశారనేది కొంత ఉత్కంఠ కొనసాగుతుంది శ్రీజ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ ప్రశాంత్.